హాయ్ అండి, వెల్కమ్ టు సందేశ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ ఎగ్ మ్యాగీ అండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా సులువుగా ఈ ఎగ్ మ్యాగీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. వాటర్ బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మ్యాగీని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్ మ్యాగీని వేసుకుంటున్నాను. ఈ మ్యాగీని బాగా ఉడికించుకోవాలండి. ఈ మ్యాగీ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. అలా వేసుకోవడం ద్వారా మ్యాగీ అనేది చాలా పుల్లలుగా వస్తుంది. చాలా బాగా ఉడుకుతుందండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకుందామండి. ముందుగా కొద్దిగా ఆనియన్స్ని వేసుకుందాం. ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకుందామండి. ఆనియన్స్ అలాగే క్యారెట్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లాన్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. క్యారెట్ ఆనియన్ని ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కదపకుండా 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా కాస్త కలుపుకోవాలండి. ఆనియన్స్, క్యారెట్ అలాగే ఎగ్ని కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న టమాటా ముక్కలను వేసుకోవాలండి. టమాటాలు కాస్త మగ్గనివ్వాలి. చిటికెడు కారాన్ని వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మ్యాగీని వేసుకుందామండి. పూర్తిగా కలిసేలా మ్యాగీని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫోర్క్తో కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మ్యాగీ మసాలా వేసుకుందాం. నేను ఇందులో 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని వేసేసుకుంటున్నాను. మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా సోయా సాస్ని వేసుకోవాలి. సోయా సాస్ని వేసుకోవడం ద్వారా మన మ్యాగీకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం. అలాగే
కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాగీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా అంటే చాలా సులువుగా ఎగ్ మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చిన్న పిల్లలు సైతం చాలా సులువుగా చేసుకోవచ్చండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటానండి. కీప్ స్మైలింగ్ అండి. బాయ్.